హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా పాపకి 7th మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో కడుపు దాటేసింది. తను 4 కాళ్ళ పైన అయితే నడుస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కడప దాటడం అంటే ఒక పండగలాగా అన్నమాట మనకి. సో పాత సాంప్రదాయాల ప్రకారం అయితే ఇవాళ కడప దాటింది కాబట్టి, పైగా మండే అయితే వచ్చిందండి, సోమవారం. సో కంపల్సరీ కుడుములు అయితే చేసుకోవాలి. సో అలాగే ఇవాళ అమావాస్య కూడా వచ్చింది కదా అనేసి నేను ఒకేసారి ఈవినింగ్ అయితే రెండు కూడా కంపల్సరీ ఈ పూజలు రెండు చేద్దామనేసి నేను ఈవినింగ్ అయితే ఈ విధంగా పూజ గది మొత్తాన్ని కూడా ఇలా శుభ్రం చేసి అలంకరించుకున్నాను అనమాట. సో చూడండి, సో మొత్తం కూడా ఈ విధంగా పూలు మొత్తం వేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసి దేవుడి పటాలు మొత్తానికి ఇలా అయితే నేనైతే పూజ చేసేసానండి. ఇదైతే అమావాస్య పూజ అనుకోవడం ఏంటి అదేనండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే ఈ పూజ అయితే చేసేసాను. సో చూడండి, నేను ఈ విధంగా మా పూజ గదిలో అలంకరించుకొని పూజ మొత్తాన్ని కూడా ముగించుకున్నాను అన్నమాట. సో అక్కడే అమావాస్య కాబట్టి గుమ్మడికాయతో, కొబ్బరికాయతో, అలాగే నిమ్మకాయతో కూడా మనం కర్పూరం పెట్టేసి దిష్టి అయితే తీసి కొట్టేయాలండి. అప్పుడే మనకి నరదృష్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట ఇంటి నుండి. సో ఆ విధంగా నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు కర్పూరం మొత్తాన్ని కూడా కర్పూరం వేసేసి ఇలా ఇంటికైతే దిష్టి తీసేసి కొట్టేస్తాను. సో చూడండి, నేను ఇప్పుడైతే కర్పూరం అయితే అంటించుకుంటున్నాను. సో ఈ విధంగా అంటించుకున్న తర్వాత మొత్తం ఇంటి మొత్తానికి కూడా, అలాగే తులసి కోటకు కూడా ఈ విధంగా అయితే శుభ్రం చేసేసుకున్నాను. అలాగే తులసమ్మకు కూడా అలంకరించి పూజ అయితే చేశానండి. సో ఇక్కడ మొత్తం కూడా దిష్టి వాటితోని గుమ్మడికాయతోనే దిష్టి మొత్తం తీసేసి చూడండి, మా తులసమ్మ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో. నైట్లో అయితే చాలా హ్యాపీగా కనిపిస్తున్నట్టు ఉంటుంది. నాకైతే తులసి కోటకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అలాగే మన ఇంట్లో ఉన్న స్టవ్ కూడా కంపల్సరీ శుభ్రం చేసేసి అయితే పూజ చేయాలండి అమావాస్య రోజు. సో నేను మొత్తం పూజ అయితే ముగించేసాను చూడండి. ఇలా అయితే దిష్టి చేసేసి గుమ్మడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా బయట పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా పాప కోసం పూజ చేయాలి కదా. సో కుడుముల కోసం అయితే వేయించిన పల్లీలు, కొబ్బరి కూడా యాలక్కి మొత్తం కూడా వేసేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆవిరి రైస్ పౌడర్ కూడా తీసేసుకున్నానండి. అలాగే స్టవ్ మీద ఒక కడాయిలో వాటర్ అయితే పోసేసుకొని ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత నేను పిండి మొత్తాన్ని ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. సో కొంచెం కొంచెంగా కలుపుతూ ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగైతే కలుపుతూ ఉన్నాను. సో ఇలా వచ్చినప్పుడు అయితే కొంచెం నెయ్యినైతే యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి అయితే మామూలుగా సంగటి కలుపుతారు కదా, ఆ కట్టెతో అయితే ఇలా మొత్తం కలిపేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఆకులోకి అయితే కుడుములు అయితే వేసేసుకొని అందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా లోపల వేసేసి స్టఫింగ్ చేసేసి ఈ విధంగా కుడుములు మొత్తాన్ని కూడా ఇలా అయితే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు కడప దగ్గర పూజ చేయాలి కదా. సో చూడండి, కావాల్సినవన్నీ దీపాలు, తర్వాత అరటిపళ్ళు, ఈ మొత్తం కూడా తాంబూలం లాగా అయితే పెట్టేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే పూజ అయితే చేసేసాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే పూజ చేస్తున్నారండి. ఈ విధంగా కడపకైతే ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టేసి ఈ విధంగా అయితే పూజ చేసేసి లాస్ట్ ఎండింగ్లో అయితే కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి అయితే ఇచ్చేసారండి. సో చూడండి, కుడుములు కూడా ఇదే విధంగా కడప దగ్గరే పెట్టి, అంటే మనకి కడప అంటే పెద్దమ్మ తల్లితో సమానం అంటారు కదండి. అందుకనేసి అయితే ఇక్కడ కంపల్సరీ పాప గడప దాటినప్పుడు ఈ విధంగా అయితే కంపల్సరీ పూజ చేయాలండి. అందుకనేసి చేసాం మేము. అండ్ కుడుములు కూడా మా అత్తయ్య చేశారండి. చూస్తున్నారు కదా. అండ్ లాస్ట్ ఎండింగ్లో అయితే ఈ మొత్తం పూజ అయితే ఎండ్ అయిపోయిన తర్వాత మా పాపను మరోసారి అయితే కడుపు దాటించిందండి మా అత్తయ్య. సో చూడండి, మా పాప అయితే సరిగా క్లారిటీగా రాలేదండి. మా పాప లాస్ట్ ఎండింగ్లో ఫేస్ మాత్రమే కనిపించింది. సో చూడండి,
ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి అయితే దాటించేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.